క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూన్ 24న కథోలిక శ్రీసభ బప్తిస్త యోహాను జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా కొనియాడుతుంది. ఎందుకంటే యోహాను జననం పవిత్రమైనది. ఆయన పుడుతూనే లోకానికి రక్షణానందాన్ని ప్రకటించాడు. యోహాను జననం లోకరక్షకుని రాకకు ఒక మహోన్నత సంకేతం. యేసుక్రీస్తు జననానికి అద్భుతమైనటువంటి పునాది. మాతృగర్భంలో ఆయన చేసిన తొలి శబ్దం క్రీస్తు రాకను ప్రకటించింది. ఆయన బోధనలు, హెచ్చరికలు ప్రజలలో ఆధ్యాత్మికమైనటువంటి స్ఫూర్తిని రగిలించి ఎంతోమందిని దైవ మార్గంలో నడిపించాయి. దేవుడు యోహాను ద్వారా ప్రవక్తల ప్రవచనాలను పరిపూర్ణం చేశాడు. యోహాను ఈ లోకానికి వచ్చింది స్వయంగా వెలుగు కావటానికి కాదు, కానీ ఆ సత్య వెలుగునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని యోహాను క్రీస్తుని గురించి సాక్ష్యమిచ్చాడు. పాత నిబంధన ప్రవక్తల పరంపరలో బప్తిస్త యోహాను చివరివాడు. ప్రవక్తలందరిలో అత్యంత గొప్పవాడు. దేవుని చేత అభిషేకింపబడిన ప్రవక్తలు ప్రజలకు రక్షణపై నమ్మకాన్ని కలిగిస్తూ దైవరాజ్య స్థాపనకై అహర్నిశలు శ్రమించారు. మరి ఈరోజు యోహాను గారి జన్మదినోత్సవమును కొనియాడుతున్నటువంటి మనం ఆయన జీవితాన్ని గురించి ఇంకా క్షుణ్ణముగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా జకరియా ఎలిషబెతమ్మల నిరీక్షణ. యూదయ దేశాన్ని హెరోదు రాజు పరిపాలించే కాలంలో జకరియా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎలిషబెతమ్మ. వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో జీవించేవారు. అయితే వృద్ధాప్యం పైబడినప్పటికీ వారికి సంతానము లేకపోవటం వారిని ఎంతగానో బాధించింది. ఒకరోజు జకరియా దేవాలయంలో దేవునికి సాంబ్రాణి పొగ వేస్తుండగా గబ్రియేలు దేవదూత అతనికి దర్శనమిచ్చి, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిషబెతమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మ అనేకులకు సంతోష కారణమగును. ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్షరసమును గాని మద్యమును గాని పానము చేయడు. తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అని అనెను. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను జన్మమును గూర్చి దేవుడు తన దూతతో పలికిన అద్భుత వచనాలు ఇవి. ఇక యోహాను అద్భుత జననం, నామకరణం గురించి ధ్యానిద్దాం. దేవదూత చెప్పినట్లే దైవ ప్రణాళిక చొప్పున ఎలిషబెతమ్మ ఒక కుమారుడిని కన్నది. ముసలి ప్రాయంలో దేవుడు చూపిన దయగల కృపను చూసి ఇరుగు పొరుగు వారు, బంధువులు ఎంతో ఆనందించారు. ఎలిషబెతమ్మ వృద్ధాప్యంలో గర్భం దాల్చడం అనేది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపించటానికి మాత్రమే కాదు, క్రీస్తు ద్వారా రాబోయే నూతన నిబంధన వసంత కాలానికి గుర్తు. పాత నిబంధన అనే ఎండిపోయిన కొమ్మ
అంటే వృద్ధాప్యము నుండి యోహాను అనే పచ్చటి చిగురు మొలిచింది అని పునీత అమ్రోసు గారు అన్నారు. ఈ విధంగా 8వ రోజు శిశువునకు సున్నతి చేసి తండ్రి పేరైన జకర్యా అని పేరు పెట్టాలని భావించారు. కానీ తల్లి అయిన ఎలిషబేతమ్మ అతనికి యోహాను అనే పేరు పెట్టాలని స్పష్టంగా చెప్పింది. ఆ వంశంలో ఎవరికీ ఆ పేరు లేనందున వారు తండ్రి అయిన జకర్యాను సైగలతో అడిగారు. అప్పటి వరకు మాట పడిపోయి ఉన్న జకర్యా ఒక పలకపై యోహాను అని రాశాడు. దానితో ఆ బిడ్డకు యోహాను అని పేరు పెట్టారు. ఆశ్చర్యకరంగా వెంటనే జకర్యా నాలుక పట్టుసడలి నోరు తెరుచుకొని దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. ఈ అద్భుతాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు భయాశ్చర్యాలకు లోనై ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలన్నా, దైవ ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలన్నా మన జీవితాల్లో నిశ్శబ్దం, మౌనం ఎంతో అవసరం. జకర్యా నిశ్శబ్దం లేదా మూగతనం ఒక శిక్ష కాదు, అదొక ఆధ్యాత్మిక సాధన. 9 నెలల మౌనం తర్వాత జకర్యా నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాటలు దేవుణ్ణి స్తుతించటం. అలాగే కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకపు అలవాట్లను, బంధువుల ఒత్తిడిని మనం పక్కన పెట్టాల్సి వస్తుంది. దేవుని ప్రణాళిక ఎప్పుడు కూడా పాత పద్ధతులకు లోబడి ఉండదు, అది నూతనత్వాన్ని తెస్తుంది. నేటి సోషల్ మీడియా గందరగోళ లోకంలో మనం దేవుని స్వరాన్ని వినాలంటే మన అంతరంగంలో నిశ్శబ్దం ఉండాలి. జకర్యా మౌనంలో ప్రార్థించాడు కాబట్టే నోరు తెరిచిన వెంటనే లోకపు కబుర్లు చెప్పకుండా దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తన పాడాడు. మన మౌనము కూడా దేవుని స్తుతికి దారితీయాలి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను జన్మములో పవిత్రత ఎలా ఉందో ధ్యానిద్దాం. బప్తిస్త యోహాను జననం కేవలం ఒక సాధారణ మానవ జననం కాదు, అది దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగమైన ఒక విశేషమైనటువంటి సంఘటన. యోహాను మాతృగర్భములోనే పవిత్రాత్మతో పరిపూర్ణముగా నింపబడ్డాడని లూకా సువార్తలో స్పష్టంగా చెప్పబడింది. 1వ అధ్యాయము 15వ వచనం. ఈ అద్భుతమైన అభిషేకము వలన ఆయన జన్మ పాపము నుండి పవిత్రం చేయబడి జన్మించాడు. ఇది సాధారణ మానవ జననము కంటే భిన్నమైనది. ఇది దేవుని అసాధారణమైన కృపకు నిదర్శనం అని మనం చెప్పవచ్చు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినట్లు లోకరక్షకుడైన క్రీస్తు రాకను ప్రజలకు తెలియజేసి వారిని ఆత్మీయంగా సిద్ధం చేయటానికి దేవుడి యోహానును ఈ విధంగా ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను పాత్ర కేవలం ప్రవక్తగా ఉండడం మాత్రమే కాదు, ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధం చేసేవాడు, ప్రజల హృదయాలను మారు మనస్సు వైపు నడిపించేవాడు. ఆయన జీవితం, బోధనలు, చివరికి ఆయన మరణము కూడా క్రీస్తు మహిమ కొరకే ఉద్దేశింపబడ్డాయి. ఇక యోహాను బోధనలు క్రీస్తుకు మార్గనిర్దేశం ఎలా చేసిందో ధ్యానిద్దాం. క్రీస్తు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించటానికి ముందు బప్తిస్త యోహాను యోర్ధాను నది సమీపంలో తన బోధనలను ప్రారంభించాడు. యోహాను సందేశం ప్రధానంగా దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది పుణ్యకార్యాలు చేయండి అనే పిలుపుపై ఆధారపడి ఉంది. అయితే యోహాను కేవలం ఆధ్యాత్మిక మార్పును మాత్రమే బోధించలేదు, సామాజిక న్యాయం, దాతృత్వం పట్ల కూడా యోహాను ప్రత్యేక దృష్టిని పెట్టాడు. సోదర ప్రేమ, పేదల పట్ల కనికరాన్ని బప్తిస్త యోహాను బోధించాడు. ఆయన ప్రజలను సోదర ప్రేమను, పేదల పట్ల కనికరాన్ని అలవర్చుకోమని ప్రజలను ప్రోత్సహించాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో
2 అంగీలున్న వ్యక్తి ఏమియూ లేనివానికి ఒక దానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని బోధించాడు. ఇది వస్త్రహీనులకు దుస్తులు, అన్నార్తులకు ఆహారం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా యోహాను బోధించాడు. ప్రజలలో ఉన్న అన్యాయాన్ని, అవినీతిని అరికట్టడానికి బప్తిస్త యోహాను ఎంతగానో ప్రయత్నించాడు. పన్ను వసూలు చేసేవారిని ఉద్దేశించి, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీయూ తీసుకొనవలదు అని చెప్పాడు. అలాగే రక్షక భటులతో బలాత్కారముగా కానీ, అన్యాయారోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు అని ఉపదేశించాడు. ఈ బోధనలు నిజాయితీ, న్యాయబద్ధమైన జీవన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువును గూర్చిన యోహాను ప్రవచనం గురించి ధ్యానిద్దాం. యోహాను తన గురించి కాకుండా రాబోయే మెస్సయ్య గురించి నిరంతరము బోధించాడు. ఆయన, నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను, కానీ నా తర్వాత వచ్చు క్రీస్తు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును అని ప్రవచించాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తును మెస్సయాగా అంగీకరించి ఆయనను విశ్వసించేవారు నిత్య జీవమును పొందుతారని యోహాను స్పష్టంగా బోధించాడు. ఈ విధంగా యోహాను బోధనలు ప్రజల హృదయాలను క్రీస్తు రాకకు సిద్ధం చేస్తూ ఆయన పరిచర్యకు బలమైన పునాదిని వేశాడు. ఇక యోహాను జీవన శైలి గురించి ధ్యానిద్దాం. యాజక కుటుంబంలో జన్మించినందున బప్తిస్త యోహానుకు యాజకత్వ హోదా వారసత్వంగా లభించాల్సి ఉంది. కానీ యోహాను మాత్రం ఆ వారసత్వాన్ని విడిచిపెట్టి ఎడారిలో సన్యాస జీవితాన్ని రక్షకుని రాకకు ఎలుగెత్తు స్వరముగా ఉండటానికి ఎంచుకున్నాడు. ఆయన జీవన శైలి ఎంతో వైరాగ్యంతో కూడుకుంది. యోహాను ఒంటె రోమముల వస్త్రములను ధరించి నడుము చుట్టూ తోలు దట్టి కట్టుకొని సంచరించాడు. ఇది లోక విషయాలపై ఆయనకున్నటువంటి నిర్లిప్తతను, దేవుని సేవకు తనను తాను పూర్తిగా అంకితము చేసుకున్న విధానాన్ని సూచిస్తుంది. ఆయన ఆహారం మిడతలు మరియు అడవి తేనె. ఇది ఎడారిలో దొరికే సహజమైన సాధారణ ఆహారం. ఇది యోహాను యొక్క నిరాడంబరమైన జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విధంగా యోహాను నిరుపేదగా జీవించాడు. నిరంతరం ఉపవాసాలు, తపస్సు చేస్తూ ప్రార్థనలో నిమగ్నమై తన భవిష్యత్తు పరిచర్యకు సిద్ధపడ్డాడు. ఈ కఠినమైన జీవన శైలి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, క్రీస్తు రాక కోసం ప్రజలను సిద్ధం చేయటానికి తనను తాను బలపరుచుకున్న విధానాన్ని చూపిస్తుంది. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను జీవన శైలి దైవిక బద్ధతకు, లోక సుఖాలపై విరక్తికి, తన పరిచర్య పట్ల ఆయనకు గల తపనకు ఒక స్పష్టమైనటువంటి మాదిరి, ఉదాహరణ అని మనం చెప్పవచ్చు. ఇక యోహాను క్రీస్తుకు బలమైనటువంటి సాక్ష్యముగా నిలిచాడు. యేసు ప్రభువు తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి బప్తిస్త యోహాను దగ్గరకు బప్తిస్మమును పొందటానికి వచ్చినప్పుడు యోహాను అసాధారణమైన తన వినయాన్ని ప్రదర్శించాడు. నేనే నీ చెంత బప్తిస్మము పొందవలసిన వాడను అని తనను తాను తగ్గించుకున్నాడు. కానీ యేసుక్రీస్తు అది దేవుని సంకల్పము అని పలికినప్పుడు యోహాను విధేయతతో యేసుకు బప్తిస్మమిచ్చాడు. ఆ సమయంలో పవిత్రాత్మ పావుర రూపమున ప్రభువుపై వేంచేసి వచ్చుటను కనులారా చూసి
యోహాను ధన్యుడయ్యాడు. ఇది క్రీస్తు దైవత్వాన్ని, ఆయనపై దేవుని ఆశీర్వాదాన్ని నిర్ధారించే ప్రత్యక్ష సాక్ష్యం. ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అధికముగా ఆనందించుచున్నాను అని క్రీస్తును ఉద్దేశించి తండ్రి పలికిన పలుకులను చెవులారా విన్నాడు బప్తిస్త యోహాను. ఈ మాటలు క్రీస్తు దైవకుమారుడని, తండ్రికి అత్యంత ప్రీతిపాత్రుడని లోకానికి చాటి చెప్పాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన త్రిత్వైక సర్వేశ్వరుని ఏకకాలంలో ప్రత్యక్షపరచిన అద్భుతమైనటువంటి సంఘటన, సన్నివేశం. యోహాను ఈ మహిమాన్వితమైన దైవ ప్రకటనను బలమైన సాక్షిగా నిలవటం ద్వారా క్రీస్తు మెస్సయ్య అని, లోకరక్షకుడని, ఆయన చేసిన బోధలకు మరింత శక్తిని, విశ్వసనీయతను చేకూర్చాడు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను తన జీవితంలో దుష్టత్వాన్ని ఎలా ఖండించాడు, నిర్భయమైనటువంటి సాక్ష్యముగా ఎలా నిలిచాడో ధ్యానిద్దాం. నిజాన్ని నిర్భయముగా చెప్పటం అనేది యోహానుకు ఉన్న అత్యంత విశిష్ట సుగుణం. అసలైన దేవుని ప్రవక్త నిజాన్ని గుండె నిండా నింపుకొని దాన్ని ధైర్యంగా ప్రకటించేవాడే. నిరుపేదలకు, సామాన్య ప్రజలకు సత్యాన్ని చెప్పటం సులభం కావచ్చు, కానీ అధికారులకు, ముఖ్యంగా పాలకులకు నిజాన్ని, సత్యాన్ని చెప్పాలంటే అది వారి అహాన్ని దెబ్బతీయటం వంటిది. కొంతమంది అధికారులు సానుకూలంగా స్పందించవచ్చు, కానీ చాలా సందర్భాలలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు కలుగుతుంది. అయితే బప్తిస్త యోహానులో అత్యంత స్పష్టంగా కనిపించే సుగుణం ఇదే. తప్పును ధైర్యంగా వేలెత్తి చూపటం, తప్పును, అన్యాయాన్ని ధైర్యంగా ఖండించటం. ప్రియ సహోదరి సహోదరులారా, హేరోదు రాజు తన తమ్ముడు ఫిలిప్పు భార్య హెరోదియాను అక్రమంగా వివాహమాడాడు. అప్పట్లో ప్రజాస్వామ్యం అమలులో లేదు. రాజులు, సామంతరాజులు, సుంకరులు, అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించేవారు. అలాంటి పరిస్థితులలో తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పడం నిజమైన ప్రవక్త లక్షణం. అది ప్రాణానికి ముప్పు అయినా సరే. హేరోదు చేస్తున్నది తప్పని, అది అవినీతి, అధర్మమని యోహాను నిర్మోహమాటంగా ఖండించాడు. హేరోదు చేస్తున్న ఇతర దుశ్చర్యలను కూడా మందలించాడు. ఈ కారణంగానే హేరోదు యోహానును కారాగారంలో బంధించాడు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్త యోహాను న్యాయం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం ఏ విధముగా తన ప్రాణాలను అర్పించాడో ధ్యానిద్దాం. యోహాను తనను మందలించినందుకు హేరోదు అతన్ని చంపించగోరాడు. అయితే యోహానును ప్రజలు ఒక ప్రవక్తగా గౌరవించటంతో ప్రజాగ్రహానికి భయపడి హేరోదు వెనకాడాడు, చెరసాలలో వేయించాడు. అయితే ఒకరోజు తన జన్మదినోత్సవమున హెరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హెరోదును మెప్పించింది. ఆమె ప్రదర్శనతో సంతోషించినటువంటి హెరోదు రాజు అందరి ఎదుట ఏమి అడిగినా ఇస్తానని ప్రమాణం చేశాడు. తన తల్లి హెరోదియ ప్రోత్సాహంతో ఆమె యోహాను శిరస్సును ఒక పల్లెరములో ఇప్పుడు ఇప్పింపుము అని రాజును అడిగింది. రాజు అందరి ఎదుట మాట ఇచ్చినందున తప్పించుకోలేకపోయాడు. తన సేవకుని పంపి చెరలో ఉన్న యోహాను తల నరికించి తెప్పించి ఆమెకు ఇచ్చాడు. ఆమె దానిని తన తల్లికి అందించింది. అంతటా యోహాను శిష్యులు వచ్చి యోహాను భౌతిక దేహమును తీసుకుని పోయి భూస్థాపనం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన యోహాను ధైర్యానికి, సత్యము పట్ల ఆయనకున్న నిబద్ధతకు, క్రీస్తు మార్గాన్ని సిద్ధం చేయటంలో ఆయన చేసిన అంతిమ త్యాగానికి గొప్ప నిదర్శనం. యోహాను మరణం సత్యానికి, న్యాయానికి నిలబడడం ఎంతటి మూల్యాన్ని అయినా కోరుతుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో యోహాను జీవితం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. ప్రియ సహోదరి సహోదరులారా, అజ్ఞానుల క్రూరత్వం కన్నా
విజ్ఞానుల మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం అనే నానుడిలో ఎంతో సత్యం దాగి ఉంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. ఇది అత్యంత అన్యాయముగా అప్రజాస్వామికంగా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్యంలో నాయకులను, ప్రభుత్వాలను విమర్శించే హక్కు పౌరులకు ఉంది. మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు తరచుగా సద్విమర్శలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు కొన్ని సంఘాలు, పెద్దలు సంఘ విద్రోహ శక్తులను, అప్రజాస్వామిక పాలనను విమర్శించటం చాలా అరుదుగా చూస్తాం. మనతో పాటు జీవిస్తూ విశ్వాసాన్ని మరచి దైవాజ్ఞలను మీరి జీవించే వ్యక్తులను ప్రశ్నించటం కూడా కాలక్రమేణా తగ్గిపోతుంది. మరి ఇటువంటి సమయంలో బప్తిస్త యోహాను మనకు ఒక గొప్ప మాతృకగా నిలుస్తాడు. యోహాను ఒక నిజమైన ప్రవక్త, సామాజికవేత్త. ముఖ్యంగా హెరోదు రాజు దుశ్చర్యలను నిర్భయముగా మందలించి దాని ఫలితముగా శిరచ్ఛేదనానికి గురయ్యాడు. సత్యాన్ని చెప్పటం, ముఖ్యంగా అధికారులను ప్రశ్నించటం బప్తిస్త యోహాను ఏనాడూ మరవలేదు. ఈ గొప్ప సుగుణాన్ని మనము కూడా అలవర్చుకోవాలి. మన కళ్ళ ముందు జరిగే అన్యాయాలను, అక్రమాలను ముక్త కంఠంతో ఖండించాలి. సత్యాన్ని ధైర్యంగా పలికినప్పుడు దేవుడు మనల్ని బహుగా ఇష్టపడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్త యోహాను జీవితం మనకు కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, అది నేటికి సత్యం కోసం నిలబడటానికి, న్యాయం కోసం పోరాడటానికి మనకు స్ఫూర్తినిచ్చే ఒక శక్తివంతమైనటువంటి జీవిత ఉదాహరణ. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం ఇర్మియా గ్రంథంలో వింటున్నాం. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీ పుట్టుక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఇర్మియాను ఆయన పుట్టకముందే తన ప్రవక్తగా ఎన్నుకున్నాడని ఈ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ వాక్యాన్ని బప్తిస్త యోహానుకు అన్వయించవచ్చు. ఎందుకంటే యోహాను జనన వృత్తాంతంలో కూడా ఇదే దైవిక ఎంపిక మనకి కనిపిస్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, తల్లి గర్భముననే పవిత్రాత్మతో నింపబడును అని యోహాను గురించి మనం చూస్తున్నాం. మరియమ్మ ఎలిషబేతమ్మను దర్శించినప్పుడు ఆ వందన వచనము వినగానే ఎలిషబేతమ్మ గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎందుకంటే ఎలిషబేతమ్మ పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను అని లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనంలో చదువుతూ ఉన్నాం. యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలైనో తెలియదు, నేను బాలుడను అని ఇర్మియా అనగా ప్రభువు నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచుందును, నీవు భయపడనక్కరలేదు అని సెలవిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్త యోహాను కూడా అలాంటి వినయము, వినమ్రత చూపించాడు. అందుకే యోహాను ఆయన నాకంటే శక్తివంతుడు, నేను ఆయన పాదరక్షలు మోయిటకైనను యోగ్యుడను కాను అని, ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను అని పలికాడు. దేవుడు తోడై ఉన్నాడని ధైర్యంతోనే ఆయన హెరోదు రాజును సైతం ఎదిరించి సత్యం వైపు నిలబడ్డాడు. అప్పుడు ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను అని సెలవిచ్చాడు. దేవుడే స్వయంగా ప్రవక్త నోటిని తాకి తన దైవిక సందేశాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అలాగే యోహాను కూడా ఎడారిలో ఎలుగెత్తు స్వరము అయ్యాడు. పెళ్లగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్నిర్మించుటకు, నాటుటకు, జాతుల మీద, రాజ్యముల మీద దేవుడు ఇర్మియాకు అధికారమును ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను చేసిన పరిచర్య కూడా ఇదే. అరణ్యములో ప్రజల హృదయాల్లో ఉన్న పాపపు గర్వాన్ని, అహంకారాన్ని పెళ్లగించటానికి,
కఠినమైన ఉపవాస ప్రార్థనలతో మారు మనస్సు బప్తిస్మముతో బోధించాడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది అని హెచ్చరిస్తూ చెడును కూలద్రోశాడు. అలాగే ప్రజల హృదయాలను ప్రభు కొరకు సిద్ధం చేయటం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, నాటడానికి పునాది వేశాడు. ఈ విధంగా ఇర్మియా ప్రవక్త జీవితంలో ప్రారంభమైన దైవిక ప్రణాళిక బప్తిస్త యోహాను జననము పరిచర్యలో సంపూర్ణమైనదని చెప్పవచ్చు. తల్లి గర్భంలోనే పవిత్రాత్మతో నింపబడిన యోహాను ఇర్మియా వలనే లోకానికి భయపడకుండా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించి రక్షకుడైన క్రీస్తుకు మార్గాన్ని సిద్ధం చేశాడు. అందుకే శ్రీసభ నేడు ఆయన జనన మహోత్సవాన్ని ఎంతో పవిత్రంగా కొనియాడుతుంది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ పేరు ప్రతిష్టలు స్వార్థం కోసం ప్రాకులాడుతుంటే యోహాను మాత్రం ఆయన హెచ్చింపబడవలెను, నేను తగ్గింపబడవలెను అని క్రెడిట్ అంతా క్రీస్తుకే ఇచ్చి తను తెరమరుగైపోయాడు. మన కుటుంబాలలో, పరిచర్యలో నేను అనే అహాన్ని తగ్గించుకొని క్రీస్తును హెచ్చించడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక నేటి రెండవ పఠనము రక్షణ చరిత్రలో ప్రవక్తల యొక్క పాత్రను, వారు ప్రవచించిన క్రీస్తు శ్రమలను, మహిమలను వివరిస్తుంది. బప్తిస్త యోహాను జనన మహోత్సవ సందర్భంగా పాత నిబంధన ప్రవక్తలందరిలో ఆఖరివాడు గొప్పవాడైన యోహాను పరిచర్యకు ఈ వాక్యాలకు ఉన్న దైవిక సంబంధం మనకి స్పష్టమవుతుంది. పేతురు మొదటి లేఖ 1వ అధ్యాయము 8-9 వచనాలు. కన్నులారా చూడకయే విశ్వసించువారు ఆత్మరక్షణ పొందుచున్నారు. బప్తిస్త యోహాను జననం లోకానికి రక్షణానందాన్ని తెచ్చింది. లూకాసు వార్తలో జకరియా తన కుమారుడైన యోహాను పుట్టినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక, ఏలైన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను అని కీర్తించాడు. యోహాను తల్లి ఎలిషబేతమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఇంకా కంటితో చూడని రక్షకుడైన క్రీస్తు ఉనికిని గ్రహించి ఆనందముతో గంతులు వేశాడు. మరి పేతురు రాసినట్లుగా చూడకముందే రక్షకుని ప్రేమించటం, ఆయన రాకకై ఆనందించటం యోహాను జననంలోనే ప్రారంభమైంది. ఈ రక్షణ గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించారు, పరిశోధించారు. పాత నిబంధన ప్రవక్తలందరూ రక్షకుని రాకను గూర్చి, ఆయన ద్వారా మానవాళికి లభించే కృపను గూర్చి ఎంతో ఆశతో ప్రవచించారు. బప్తిస్త యోహాను ఆ ప్రవక్తల పరంపరకు ముగింపు, అలాగే వారధి. మిగిలిన ప్రవక్తలందరూ రక్షకుని రాకను దూరం నుండి చూసి ప్రవచిస్తే యోహాను మాత్రం ఆ రక్షణను కల్లారా చూసే భాగ్యాన్ని పొందుకున్నాడు. ప్రవక్తలు దేనికోసమైతే జాగ్రత్తగా విచారించారో ఆ రక్షణ కాలం యోహాను జననంతో ఆసన్నమైంది. ప్రవక్తలలో పనిచేసిన క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ యేసు యొక్క శ్రమలను, మహిమను ముందుగానే సూచించింది. బప్తిస్త యోహాను తల్లి గర్భమున ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. యోహాను క్రీస్తు శ్రమలను సూచిస్తూ ఆయనను లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ఈ లోకానికి పరిచయం చేశాడు. గొర్రెపిల్ల అనే పదం క్రీస్తు బలియాగాన్ని, శ్రమలను సూచిస్తుంది. తన జననము ద్వారా మరియు ప్రవచనము ద్వారా యోహాను క్రీస్తు శ్రమల కాలం వచ్చేసిందని లోకానికి సాక్ష్యమిచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్త యోహాను జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి సందర్భంగా ఆయన జననం ఈ లోకానికి వెలుగును పరిచయం చేయటం, ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వటం అనే ఉన్నతమైన ప్రయోజనంతో ముడిపడి ఉంది అని ఈరోజు మనందరం కూడా గ్రహించాలి, ధ్యానించాలి. బప్తిస్త యోహాను జీవితం మనకు ఒక గొప్ప మాతృక, స్ఫూర్తి కావాలి. మనం ప్రవక్తలం కాకపోవచ్చు, అయినప్పటికీ యోహాను వలె మనము కూడా ఆ వెలుగునకు సాక్ష్యం ఇవ్వటానికి పిలువబడ్డాం. యేసు మనకు చేసిన గొప్ప కార్యముల గురించి, ఆయన మనకు వసగిన అపారమైన దీవెనల గురించి మన అనుదిన జీవితంలో సాక్ష్యం ఇవ్వాలి. ఈ లోకానికి ప్రభువు అందించిన రక్షణకు మనం సాక్ష్యం ఇవ్వాలి. యోహాను తన జీవితాన్ని
క్రీస్తును ప్రకటించటానికి, ఆయన మార్గాన్ని సిద్ధం చేయటానికి అంకితం చేశాడు. అదేవిధంగా మన జీవితాల ద్వారా, మన మాటల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, సత్యాన్ని ఈ లోకానికి తెలియచేయాలి. అదే క్రైస్తవులముగా, క్రీస్తు విశ్వాసులుగా మనందరి బాధ్యత. మనం జీవిస్తున్న ఈ సమాజంలో చీకటి ఆవరించి ఉన్న చోట క్రీస్తు వెలుగును ప్రసరింపచేస్తూ బప్తిస్త యోహాను వలె దైవ సాక్షులుగా జీవిద్దాం. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.